దోస్తులందరికీ నమస్తే. నా పేరు హరీష్. నేను రీసెంట్గా నా ఫస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్ సిక్కిం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను. సో సిక్కిం ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది ఇండియాలో అని మీరు చూస్తే ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ బార్డర్లో చైనాకి, ఇంకా నేపాల్కి, ఇంకా భూటాన్కి ఈచ్ బార్డర్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ కింద బంగ్లాదేశ్ కూడా ఉంటుంది. బంగ్లాదేశ్కి పెద్ద దూరం ఏమి ఉండదు, కానీ డైరెక్ట్ బార్డర్ షేరింగ్ ఉండదు. రూట్ ప్లాన్ ఏంటంటే ట్రైన్ జర్నీ పెట్టుకున్నాం. హైదరాబాద్ సికింద్రాబాద్ జంక్షన్ నుంచి కోల్కతా వరకు. అండ్ కోల్కతాలో 1 night స్టే చేసి అక్కడి నుంచి మళ్ళీ బస్లో సిలిగురి నుంచి గ్యాంగ్టాక్ వరకు వెళ్ళాలి. ఇది ప్లాన్. ఈ సిరీస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో మీకు హైదరాబాద్ నుంచి కోల్కతా ఎట్లా వచ్చినా అండ్ కోల్కతాలో లోకల్ ప్లేసెస్ ఏమేమి తిరిగినా అదంతా పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో ఉంటుంది. సో ఈ వీడియో సిలిగురి రీచ్ అయ్యాక సిలిగురి నుంచి లాచుంగ్ వరకు ఎట్లా వెళ్ళినాను అనేది మొత్తం కవర్ చేస్తాను. లెట్స్ గెట్ బ్యాక్ టు ది వీడియో. గుడ్ మార్నింగ్. సిలిగురి మంచిగా జర్నీ. ఆల్మోస్ట్ ఒక 13 hours జర్నీ ఆన్ టైంలో తీసుకొచ్చిండు. ఓవర్ స్పీడింగ్ అవి ఏం లేదు. కరెక్ట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఇచ్చిండు. ఈ ట్రావెల్స్ గుర్తుపెట్టుకొని చీప్ అండ్ బెస్ట్. అటియానా ట్రావెల్స్ మాకు 1200లో వచ్చేసింది. బేసిక్గా అయితే 2500, 3000 అట్లా ఉన్నాయి అన్ని ప్రైజెస్ రేంజెస్. వెహికల్ కూడా మెర్సిడీస్ వెహికల్ ఉంది. చాలా బెస్ట్ ప్రైస్ వచ్చింది. కోల్కతా నుంచి ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు స్టంట్ ఏంటంటే అక్కడ టూర్ ప్యాకేజ్ గ్యాంగ్టాక్ నుంచి మాకు, కానీ ఇక్కడ నుంచి గ్యాంగ్టాక్ వెళ్ళాలి. అదొక 4 to 5 hours జర్నీ. బస్సెస్ లేవు. ఇక్కడ లోకల్ ట్యాక్సీస్ అవి మాట్లాడుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఎంత చెప్తారో ఎంత వెళ్ళాలి. మ్యాటర్ ఏంటంటే సిలిగురి నుంచి గ్యాంగ్టాక్ పోవాలి. అది మా ప్యాకేజ్లో ఇంక్లూడ్ లేదు. లోకల్ ట్రాన్స్పోర్ట్ అడిగితేనేమో వాడు పర్ హెడ్ 900, 1000 అంటున్నాడు. ఇంకోటైతే వేగనార్ ఇస్తా 6000 ఇచ్చేసేయండి అంటున్నాడు. ఇదంతా కాదని ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చి కనుక్కున్నా. బస్ అయితే అవైలబుల్ ఉంది. 8:40కి ఉంది. ప్రజెంట్ అయితే 7:40 అవుతుంది. ఇంకో 1 hour ఆగి ఎక్కేసేయాలి. అది జస్ట్ 400 per head అయిపోతుంది. అక్కడ నుంచి ఇంకొక 5 hours. ఓవరాల్గా 1 or 2 o'clockకి గ్యాంగ్టాక్ రీచ్ అయిపోతాం. చలో. సిలిగురి స్టేషన్ కానా మొత్తానికైతే టికెట్ దొరికేసింది. 400. మా బస్సు ఇంకో 20 minutes స్టార్ట్ అయిపోతుంది. ఎండ పెట్టుకోవడం ఎందుకని కొంచెం లోపల ఇస్తున్నాం. చలో, సీ యూ ఇన్ ది బస్. ఇప్పుడే తెలిసిన తాజా వార్త. ఇదే మా బండి. గ్యాంగ్టాక్ రోడ్స్ అన్ని కట్ అయిపోయినాయంట. వెళ్ళడానికి 9 hours పడుతుంది. యాక్చువల్లీ 4 to 5 hours పట్టాలి, కానీ 9 hours పడుతుందంట. పెద్ద బ్యాండే ఉంది ఈరోజు. యో దిస్ ఈజ్ మై బస్. హ్యాపీ హోలీ ఫ్యామిలీ. ఈ బస్సు కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా కొంచెం లేట్ చేస్తే ఈ టికెట్లు కూడా దొరకకపోతుండే. 7 గడికి ఫుల్ అయిపోయినాయి. నా కాళ్ళు బొంగు కూడా సరిపోతలేవు. ఏం చేయాలో ఏందో, కాళ్ళు కట్ చేసుకోవాలి. నా కాళ్ళు సరిపోతలేవు. దారిలో ఫుడ్ కాపిర్రు. ఈ టైంలో హెవీగా తింటే మనం బిస్కెట్ అయిపోతాం. అందుకని ఇప్పుడు లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇవే. మొత్తానికి ఇప్పుడు వచ్చాం. వెల్కమ్ టు సిక్కిం. యో Royal One crazy room ఇచ్చాను. ఇదంతా ప్యాకేజ్ అని ఇంక్లూడెడ్.
ఈ లోపల అసలైన స్టార్ ఐటమ్ ఇది, సూట్ రూమ్ అంటారు. నీట్గా టైం పాస్ చేసి మంది అవ్వకుంటూ extra bed, and this is a balcony view. Welcome to Gangtok. Very good morning from Gangtok. మొత్తం వర్షం మాస్ చుక్కలు కనిపిస్తున్నాయి. మొత్తం డేంజర్ వర్షం రాత్రంతా. దిస్ ఇస్ గ్యాంగ్టాక్. ఇంకా పర్ఫెక్ట్ వ్యూ లేదు. ఒకసారి వెదర్ కుదిరితే బయటికి వెళ్ళి డ్రోన్ ఎగరిస్తా, చూద్దాం. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి వజ్రా పాయింట్ అని ఒకటి పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి 10 o'clockకి అక్కడ నుంచి లాచుంగ్ పోతున్నాం. లాచుంగ్ వెళ్ళేసి వెళ్ళేదారిలో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవి ఎక్స్ప్లోర్ చేసేసుకొని అక్కడ స్టే. అక్కడ నుంచి నెక్స్ట్ డే మళ్ళీ యాంతుంగ్ లేక్, కుదిరితే 0 point వెళ్తాం. వెదర్ చూసిన ఎక్స్ట్రీమ్ స్నో అని చూపిస్తుంది. ఇంకా సామాన్లు అన్నీ వేసుకొని స్టార్ట్ అయిపోవాలి. లెట్స్ గో. ఇక్కడ లాస్ట్లో వైట్ ఉంది కదా, అది కంచన్జంగా. వజ్రా స్టాండ్ వచ్చేసినాం. చాలా కంపు ఉంది. ఇదే మా వెహికల్. దాంట్లో 3 sharing. టైం 11 అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఇంకా ఆల్మోస్ట్ 4 to 5 hours జర్నీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 or 2 hours, 2 o'clock అవుతుంది. టిఫిన్ చేసేసినాం, అన్ని సామాన్లు తీసేసుకొని ఎక్కేస్తాం. ఇంకో 10-15 minutes స్టార్ట్ అయిపోతుంది. వెళ్ళేదారిలో మధ్యలో ఆపిండు సార్, వాటర్ ఫాల్స్ అంట. లెట్స్ గో వాటర్ ఫాల్స్ చూసాం. వాటర్ ఫాల్స్ దగ్గర ఆపిండు. ఈ వాటర్ ఫాల్స్ పేరుందో కూడా తెలీదు, కానీ ఇట్లా ఉంది. దిస్ హౌ ఇట్ ఈస్. అంత గొప్పగా ఏం లేదు ఇంకంతా. డ్రైవర్ భయ్య లంచ్ కాపిండు. దిస్ ఈజ్ అవర్ లంచ్ ప్లేస్. దిస్ ఈజ్ ది చింటూ. హే చింటూ, వాట్సాప్ మ్యాన్. లంచ్కి ఆపిన దగ్గర క్రేజీ లొకేషన్ ఉంది. క్రేజీ అంటే క్రేజీ వ్యూ పాయింట్స్. ప్యాకేజ్ ఫుడ్. వెళ్ళేదారిలో భయ్య ఆపిండు. క్రేజీ అంటే క్రేజీ మౌంటైన్ వ్యూ. ఫస్ట్ మౌంటైన్. ఇంకా లాచింగ్ సైడ్ పోతే ఇంకెంత క్రేజీ ఉంటుందో. ఇక్కడ వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, కనిపించట్లేదు. ఇక్కడ మొత్తం దారుణమైన ఆఫ్ రోడింగ్, వెహికల్స్ వెళ్ళట్లేవు. అక్కడ మన టీఎస్ నుంచి బైకర్స్ వచ్చినారు, వాళ్ళ బండ్లు తీయడానికి 1/2 hour పట్టింది. ఆల్మోస్ట్ 45 minutes అయింది ఇక్కడ ఆగి. అది కూడా లైట్ వెళ్తుంది అదే వేలో. మెల్లగా వెళ్తున్నట్టున్నాయి అన్నీ. సెట్ ఇంక వెళ్ళిపోతాయి ఇంకా మెల్లిమెల్లిగా. यार बॉइल्ड एग या ऑमलेट खिलाओ यार. चिकन रात में सपने में मिलेगा क्या?
సారీ ఇక్కడ ఒక జోక్ వచ్చింది చికెన్ అరే వావ్ मुझे ना वाव के वाव वाव वेजिटेरियन से आप पूरा ये पंगा ले रहे वाव అంటే వావ్ ओ बस बस हो जाएगा अभी वेजिटेरियन बाहर में कहाँ से देख ले అన్నయ్య ప్రేమతో చికెన్ కూడా పెట్టాడు चाहिए चाहिए अभी ఆ वेज में कुछ వెజిటేరియన్ है ही नहीं क्या चिकन वेजिटेरियन బ్రో వెజిటేరియన్ वेजिटेरियन వెజిటేరియన్ ఈ వెజ్ నేను పెట్టాడంటారా మిల్ మేకర్ అన్నం ఎందుకు చల్ల ఉంది स्ट्राइक करेंगे अभी अंडा खिलाओ हमको హే యా వాట్సాప్ సో గ్యాంగ్టాక్లో ఎగ్జాక్ట్లీ 11కి స్టార్ట్ అయితే ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 10 to 10:30 అయింది 10 అనుకుంటా 10 అంతే ఇంత టైం పట్టింది జర్నీ మొత్తం చాలా ఆఫ్ రోడింగ్ మధ్యలో ప్లేసెస్ విజిటింగ్ స్పాట్స్ అని అక్కడిక్కడ చూపించిండు అన్నీ అంత బ్యూటిఫుల్ ఏం లేవు టైం వేస్ట్ అయింది అది స్కిప్ బోర్డ్ ఉంటే ఇంకా తొందరగా వచ్చేటోళ్ళం కానీ మధ్యలో మాత్రం ఒక 10-15 కిలోమీటర్స్ అక్కడక్కడ చాలా ఆఫ్ రోడ్ అసలు ఎంత దారుణంగా అంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది బైకర్స్ ఇంకా లోకల్ వెహికల్స్ కాకుండా బయట వెహికల్స్ తీసుకొని వస్తారు కదా వాళ్ళ వెహికల్స్ మొత్తం స్ట్రక్ అయిపోయినాయి వాటిని తీయడానికి బయటికి తీయడానికి అవి చాలా ఇబ్బందులు పడ్డారు అక్కడ వేస్ట్ అయిపోయింది ఒక 1.5 hours సో ఇది రీచ్ అవ్వడానికి ఇంత టైం పట్టింది టెంపరేచర్ 3 degrees ఉంది ప్లేస్ వచ్చేసి లాచుంగ్ నుంచి మౌంట్ కటావ్ అని ఒక ప్లేస్ ఉంది అప్రాక్సిమేట్లీ ఒక 1 hour డ్రైవ్ ఉంటుంది 40 kilometers అనుకుంటా సో ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి రెడీగా ఉండమని చెప్పిండు డ్రైవర్ బాయ్ మా డ్రైవర్ బాయ్కి దండం పెట్టాలి అసలు క్రేజీ తొక్కిండు ఆఫ్ రోడింగ్ లేవో మేము కూడా దాంట్లో ఇరికేటోళ్ళం ఖతర్నాక్ డ్రైవింగ్ చేసిండు అండ్ దిస్ ఈజ్ ఆర్ స్టే ఒక భయ్య మనతో పాటు షేరింగ్ చేసుకుంటాడు సో ఇదంతా ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ ప్యాకేజ్ డీటెయిల్స్ అవి అన్నీ కంప్లీట్గా ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తా సో లంచ్ చేసి పడుకొని మార్నింగ్ స్టార్ట్ అయిపోవడమే ఇక్కడ రెంట్కి జాకెట్స్ అవి దొరుకుతాయి జాకెట్ తెచ్చుకోవడం మర్చిపోయాను సో రెంట్ తీసుకుంటా జాకెట్స్ అండ్ బూట్స్ చలో అంతే మార్నింగ్ వెళ్దాం బాయ్